డీటెయిల్ చూస్తే అమెరికాలోని కాలిఫోర్నియాలో వంగవీటి మోహన్ రంగా 78వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రంగా మిత్రమండలి ఏపీటీఏ టీం సభ్యుల ఆధ్వర్యంలో వంగవీటి రంగా జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి రంగాకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలో ముఖ్య అతిథులుగా రాధారంగా మిత్రమండలి ఆంధ్ర తెలంగాణ అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు, కాపు సంఘ నాయకులు అరవ రామకృష్ణ, కోమళ్లపూడి కృష్ణ, బొల్లిముంత సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సప్త సముద్రాలు దాటి కాలిఫోర్నియాలో వంగవీటి మోహన్ రంగా జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని బుల్లెట్ ధర్మారావు అన్నారు. తాను ఈ స్థాయికి రావడానికి రంగానే కారణమని అన్నారు. కాలిఫోర్నియాకి రావటం ఇది రెండోసారని, రంగా జయంతి రోజున తానిక్కడికి రావటం సంతోషంగా ఉందని అరవ రామకృష్ణ చెప్పారు. ఆప్టా టీం సభ్యులు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ అందరికీ అండగా ఉంటున్నారని తెలిపారు. త్వరలో ట్యాంక్ బండ వద్ద ఉన్న కాపు సంఘ భవనం పూర్తవుతుందని, దూర ప్రాంతాల నుంచే వాళ్ళకి రూములు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి వంగవీటి మోహన్ రంగా అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్నదమ్ములు పెద్దరాధా గారు, రంగా గారు వాళ్ళ అన్నదమ్ముంది స్టోరీ ప్రజలకు తెలియాలని ఒక చైతన్య రథం అనే సినిమాలో భానుచంద్రగా శరత్బాబు అనే సినిమా తీసి ఆ శరణ్ వాళ్ళ జీవిత చరిత్ర ఆ సినిమా రూపంలో అందరికి అందించాలని మరి వాళ్ళు తీయడం జరిగింది. ఆ సినిమాలో బుల్లెట్లు కావాల్సి వచ్చి మా మావయ్య గారికి చెప్తే నేను 50 బుల్లెట్లు, అప్పుడు యువకుడిని, 21 సంవత్సరమే నాకు పెళ్ళైన కొత్త. ఆ రోజుల్లో ఆ బుల్లెట్లు వేసుకెళ్ళి నేను ఆ షూటింగ్లో పాల్పంచుకోవడం, నటించడం. అనుకోని పరిస్థితుల్లో రంగా గారు మరి ధవళ సచిన్ గారు ఎక్కడో ఉంటే నన్ను పిలిచి తమ్ముడు ఇట్రా అని నన్ను పిలిచి నా బుల్లెట్ మీద ఎక్కి మరి ధవళ సచిన్ గారి దగ్గరికి వెళ్ళి 2 ముక్కలు మాట్లాడి మళ్ళీ తీసుకొచ్చి తింటా. మరి అలా ఆయన్ని ఎక్కించుకున్న ఏకైక అదృష్టం ఉంది ప్రపంచంలో ఎవరన్నా ఈ బుల్లెట్ ధర్మానికి. ఆనాటి నుంచి ఈనాటి వరకు రంగా గారి ఆశయాలని ప్రజల్లో తీసుకెళ్తూ ఆయన అన్నదమ్ములు పెద్దరాధా గారు, రంగా గారు వాళ్ళ అన్నదమ్ముంది స్టోరీ ప్రజలకు తెలియాలని ఒక చైతన్య రథం అనే సినిమాలో భానుచంద్రగా శరత్బాబు అనే సినిమా కమ్యూనిటీ పరంగానే కాకుండా ఒక చరిత్రని సృష్టించినటువంటి వ్యక్తి, ఒక రెవల్యూషనరీ లీడర్గా, ఒక షగువీర, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ వారి కోకి చెందినటువంటి ఒక వ్యక్తిగా వారిని పరిగణిస్తూ వారిని మరి మనమందరం ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఎందుకు మనం వారిని ఈ రకంగా స్మరించుకుంటున్నాం? తెలుగు రాష్ట్రాలు, తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా మరి ఈ రోజుని ఇంత ఘనంగా మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనే అంశానికి వస్తే, వారి ఇంప్రింట్ని ఒక వ్యక్తి శక్తిగా మారి వారు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఇచ్చి మరి ఆప్తా లాంటి గొప్ప ఆర్గనైజేషన్ ఇక్కడ ఏర్పాటవడానికి కూడా కారణము అటువంటి మహానుభావులు చేసిన త్యాగం అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కమ్యూనిటీ పరంగానే కాకుండా ఒక చరిత్ర